కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్ల మేము నిర్వహిస్తున్న ఈ 15 నెలలుగా కూటమి ప్రజాప్రతినిధిగా నేను కానీ అనుభవం కలిగిన నాయకులు కానీ ఒక పక్కన తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కలిపి సమిష్టిగా చేసిన కృషి వలన ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఈ యొక్క రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అనేకమైన అవార్డులు అందుకుంటుందని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. గత 15 నెలలుగా మీరు గమనించినట్లయితే మొట్టమొదటిది స్వచ్ఛ సర్వేక్షణ్ లో నేషనల్ స్వచ్ఛ అవార్డ్స్ లో ఆల్ ఇండియా 19th ర్యాంక్, స్టేట్ లో 2nd ర్యాంక్ ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చేజిక్కించుకుందనేది మనందరం కూడా చూసాం, గర్వపడ్డాం. నిన్ననే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద ఏదైతే జల్ సంచయ్ జన్ భగీదరి JSJB 1.0 ఇనిషియేటివ్ లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 24-25 అంటే కూటమి అధికారంలో ఉన్న సందర్భంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని అంటే వాళ్ళ పారామీటర్స్ అనుగుణంగా చేసిన కార్యక్రమాల్ని గుర్తించి నేషనల్ లెవెల్లో 4th ర్యాంక్ వచ్చింది ఈ కార్పొరేషన్ అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ర్యాంక్ రావడమే కాదు, 2 కోట్ల ప్రైజ్ మనీని కూడా ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కి జలశక్తి మినిస్ట్రీ ఇస్తా ఉందన్న విషయం కూడా మీకు తెలియచేస్తూ అంటే ఒక సమిష్టిగా పనిచేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ 15 నెలలుగా చేసిన కృషి, కష్టం, కూటమితో పాటు అధికారులు యంత్రాంగం అంతా కూడా సహకరిస్తున్నందుకు గాను ఇవన్నీ కూడా అవార్డ్స్ మేము సాధించగలుగుతా ఉన్నాం. దాంతోపాటు అభివృద్ధి, సంక్షేమం రెండిట్లకి కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ ఏడాదిన్నరగా నగరంలో 24-25 సంవత్సరం గాను 158 కోట్ల పనులు ప్రారంభించుకున్నాం, పూర్తి చేసుకున్నామని అనేక సందర్భాల్లో మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేశాం. 25-26 ఇయర్ గాను సుమారు 120 కోట్ల ఎస్టిమేట్స్ అన్ని కూడా వేయడం, వార్డ్ వైజ్ నా నియోజకవర్గంలో ఉన్న 42 వార్డుల్లోని కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఎస్టిమేట్స్ వేయడం, ఆ 120 కోట్లలో ఇప్పటికే 30 కోట్ల దాకా పనులు టెండర్ స్టేజ్ లో కొన్ని ప్రారంభించుకున్న పరిస్థితి కూడా మీకు గుర్తు చేస్తూ అంటే ఈ 2 సంవత్సరాల్లో సుమారు 278 కోట్ల పనులు చేసే విధంగా ఒక కార్యాచరణతో నగరంలో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. అలాగే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎన్క్యాప్ అంటారు. స్వతహాగా ఇయర్ స్టార్టింగ్ లోనే వాళ్ళు ఒక అంచనాకు వచ్చి ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫండ్స్ రిలీజ్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిర్లక్ష్యం వలన 24-25 సంవత్సరం అంటే కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సరం అంటే అప్పటికే ఎస్టిమేట్స్ అయిపోయినాయి. ఎన్క్యాప్ నిధులు ₹1 కోటి ఈ నగరానికి శాంక్షన్ అయి ఉన్నాయి. కానీ మేము మరలా రివ్యూ చేసుకొని అధికారులతో మాట్లాడుకొని రిప్రజెంట్ చేసి ఈ సంవత్సరంలో ఎన్క్యాప్ గతంలో ₹1 కోటి అయితే ఈ సంవత్సరం 11 కోట్లు శాంక్షన్ చేయించడమే కాదు ఆ పనులన్నీ కూడా పెట్టి అతి దగ్గరలో ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సిఎస్ఆర్ నిధులు అంటే ఏదో అరకొర నిధులు చూసేవారు. ఏంటి అక్కడ సిఎస్ఆర్ తోటి ఏమైనా కట్టించారంటే చిన్న వాటర్ ప్లాంట్ కట్టడమో లేకపోతే ఇంకేదైనా చిన్న కార్యక్రమాలు చూసేవారు. కానీ ఈ రోజున పరిశ్రమల్ని అభ్యర్థించి నేనే వ్యక్తిగతంగా వెళ్ళి సిఎస్ఆర్ నిధుల్లో ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా, వ్యక్తిగత ఎజెండా లేకుండా నగర అభివృద్ధినే ఎజెండాగా తీసుకొని 6,38,00,000 సిఎస్ఆర్ నిధులు తీసుకురావడం జరిగింది. నాకు తెలిసి మీడియా సోదరులు మీ అందరికీ కూడా సోదరిమణికి కూడా
ఇవ్వడం కూడా జరిగింది. దేనికి పెట్టామన్నది కూడా మీకు ఒక టేబులర్ కాలం కింద మీకు ఇవ్వడం కూడా జరిగింది. 6,38,00,000 తీసుకొచ్చున్నాను. ఎక్కడ రూపాయి అవినీతి లేదు. గత మాదిరిగా సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వకుండా సూట్ కేసులు తీసుకొని వ్యక్తిగత ఎజెండాతో ఎక్కడ వెళ్ళట్లా. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ నేను అడుగుతా ఉన్నాను సూటిగా, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏనాడైనా ఒక చెక్కైనా తీసుకురాగలిగారా? ఈ 15 నెలల్లో 235 మందికి 2,66,54,148 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఆదుకున్నామని ఈ రోజున కూటమి తరపున మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇంకా ప్రభుత్వ ఆసుపత్రి గురించి అంటారా, అది గాడిలో పెట్టడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఇది నిరంతర ప్రక్రియ, ఎప్పటికప్పుడు ఇంకా చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఓపీ పెంచగలిగాం, అవసరమైన ఎక్విప్మెంట్స్ తెచ్చుకోగలిగాం సిఎస్ఆర్ కింద. మొన్ననే గౌరవ ఎంపీ గారు కూడా ఆవిడ యొక్క ఎంపీ ల్యాడ్స్ నుంచి సహకరిస్తా ఉన్నారు. ఐఎంఏ వాళ్ళ యొక్క సహకారం తీసుకొని ఇంకా సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో డాక్టర్స్ కూడా భర్తీ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఇంకా ఏపీ పేపర్ మిల్ మీ అందరికీ తెలిసిన అంశమే. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో గాలికి వదిలేసి కార్మికుల ఒక శ్రేయస్ గురించి పట్టించుకోకుండా వాళ్ళ ఒక సూట్ కేసుల గురించే వాళ్ళు ఆలోచించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. మొదటి రోజు నుంచి చెప్పేవాళ్ళం కార్మికులకి న్యాయం చేస్తాం, మంచి అగ్రిమెంట్ చేస్తాం, కాస్త సమయం ఇవ్వండి అన్నాం. 15 నెలల్లో ఆ అగ్రిమెంట్ ని కూడా పూర్తి చేసాం. అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అలాగే సివి మార్కెట్ ఏదైతే రంభా ఓరసి మేనకా థియేటర్ ఎదుర్కొంటున్న మార్కెట్ ని తరలించాలన్నది గత 40 సంవత్సరాలుగా అనేకమైన ప్రజాప్రతినిధుల ఒక ఆలోచన, ఆశ. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చివరాఖరిగా ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సివి మార్కెట్ ని కూడా తరలించి ఈ రోజున ఈ ల్యాండ్ ఏదైతే ఉందో కార్పొరేషన్ కి నగర నడిబొడ్డున ఉపయోగపడే విధంగా ఈ శాసనసభ్యుడు చేసేటన్న విషయం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే ఎండోమెంట్స్ కమిటీలు కూడా రాజకీయంగా కూడా ఎక్కడా కూడా ఏ విధమైన మనస్పర్ధలు లేకుండా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి కలయికతో 14 కమిటీలు ఇవ్వడం జరిగింది. అందులో 8 కమిటీలు అనౌన్స్ అవడం, 7 ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయినాయి. 24వ తారీఖున ఇంకొక 8వ కమిటీ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాం. మరొక 6 కమిటీలు కూడా ఈ 10-15 రోజుల్లో కూడా అనౌన్స్ అవబోతా ఉన్నాయి. ఎక్కడా కూడా ఏ విధమైన మనస్పర్ధలు రానివ్వకుండా జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఈ 14 కమిటీలు వేయడం, శాంక్షన్ కూడా అయినాయి అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. స్వతహాగా చూసుంటారు, దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళు, మీడియా సోదరులు అనేక మంది సీనియారిటీ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా ఎండోమెంట్స్ కమిటీలు ఈ రీతిలో ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే పట్టడం అన్నది ఎప్పుడు లేదు. కానీ ఈ రోజున కార్యకర్తలకి గౌరవం ఇవ్వాలి, గుర్తించాలని ఈ రోజు కమిటీలు వేయడమే కాదు, ఆ కమిటీల ద్వారా ఆ ఒక్క ఎండోమెంట్స్ ఆస్తులు పరిరక్షించడంతో పాటు ఆ దేవాలయాల అభివృద్ధికి కూడా కమిటీ పాటుపడే విధంగా ఒక మంచి ఆలోచన, ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నామని కూడా తెలియచేస్తూ, ఇంకా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, ఛాంబర్ కానీ ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని నియమించుకుంటూ కూటమి నాయకులందరినీ కూడా కలుపుకుంటూ నగరంలో ఉన్న సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితులు కూడా ఈ 15 నెలలుగా మీకు గుర్తు చేస్తూ, నగరంలో క్రైమ్ రేట్ కూడా మేము అనేక సందర్భాల్లో చెప్పేవాడిని ఎన్నికల ముందు, ఈ నగరంలో శాంతి భద్రతల పైన ఒక బాధ్యతతో నేను వ్యవహరిస్తాను, క్రైమ్ రేట్ తగ్గించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని కూడా చెప్పేవాళ్ళం. దానికి తగ్గట్లుగా మీకు మొన్ననే ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ 5 సంవత్సరాలు రౌడీ షీట్లు 114 ఓపెన్ చేయగలిగితే కూటమి 15 నెలల్లో 96 రౌడీ షీట్స్. ఇంకా గంజా కేసెస్ కానీ, పీడీ యాక్ట్స్ కానీ, ఎన్డీపీఎస్ గంజా కేసు కానీ తప్పు చేసిన వాళ్ళు ఉంటే చర్యలు తీసుకునే విధంగా ఈ 15 నెలలు కూడా పరిపాలన అందించడం. యాచకుల పైన కూడా నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే యాచకుల గురించి స్పీకర్ గారు అన్నారు, మాట్లాడుతున్నావు దీని మీద కూడా అని. ఎస్ సార్, మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య మైదానంకి వెళ్ళిన గోకవరం అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మొదలుకొని దేవి చౌక్ దాకా డివైడర్ మీద రాత్రిపూట్ల పడుకొని చాలా ఇబ్బందికరంగా ఉంది. మనం నైట్ షెల్టర్స్ పెట్టాం, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా లైట్ షెల్టర్స్ పెట్టాం, కొంతమందిని ఇస్తున్నాం షెల్టర్స్. కానీ పెరిగిపోతా ఉన్నారు, రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నారు. వాళ్ళ క్రెడెన్షియల్స్ తెలియట్లేదు, వాళ్ళ ఐడెంటిటీ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇది కాస్త యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అవకాశం ఇచ్చినట్లు అవుతా ఉంది. మనం
ఏదైనా తప్పు చేయడానికి అవకాశం ఇచ్చేటట్లు ఉంది, దీనిపైన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సాక్షికి ఈ విషయం మీద కూడా మాట్లాడిన దానికి రియాక్షన్ గా ఎస్పీ గారి దగ్గర నుంచి డ్రైవ్ మొదలు పెడితే 307 మంది సుమారు వాళ్ళని గుర్తించగా దాంట్లో 21 మంది పైన నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ 21 మందిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం, మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఏ ప్రాంతాన్ని నుంచి వచ్చారు, రావడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఎక్కడికి వచ్చి ఉంటున్నారు అని అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ యొక్క ఊర్లకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసి కొంతమందిని అయితే ట్రైన్ ఎక్కేంత వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్కార్ట్ చేసి వాళ్ళ గమ్యానికి వాళ్ళ స్వస్థలానికి వాళ్ళ గమ్యానికి చేరే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అంటే ఇది నిరంతర ప్రక్రియ, ఎప్పటికప్పుడు వాచ్ చేసుకోవాలి. భయపడతా ఉన్నారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అనేక మంది మెసేజ్ పెడతా ఉన్నారు. మొన్న మేము సుబ్రహ్మణ్యం మైదానంలోనే ఏదో స్క్రీన్ మీద ఏదో వస్తుంటే కూర్చుంటే ఓహో వీళ్ళందరి మధ్య నేను చూశానా అని చెప్పి కొంతమంది భయపడే పరిస్థితులు కూడా వస్తా ఉన్నాయి. లేదు, కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రతి అంశం కూడా ఈ 15 నెలలుగా శాసనసభ్యుడిగా నా వంతు కృషి చేయగలిగేది చేస్తా ఉన్నా, తెలుసుకుంటా ఉన్నా. ఎందుకంటే మనిషి అన్ని తెలియాల్సిన అవసరం లేదు, తెలుస్తుంది అనేది ఎక్కడా లేదు. తెలియని అంశాలు తెలుసుకొని అవగాహన చేసుకొని రాజకీయంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఆ చేసే 15 నెలల కార్యక్రమంలో ఈ మీడియా కుటుంబం కూడా ఎప్పటికప్పుడు నాకు సహకరిస్తా ఉన్నారు. తప్పులు నాకు తెలిసే విధంగా లేవనెత్తుతా ఉన్నారు. అవసరమైన సమయంలో నన్ను ప్రశ్నిస్తా ఉన్నారు. అన్ని కూడా సమాజ హితం కోసం అన్న విషయంలోగా నేను ఆలోచించి పాజిటివ్ గా తీసుకుని ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తా ఉన్నా. భవిష్యత్తులో కూడా మీ అందరి యొక్క సహకారం తప్పకుండా ఉండాలని, ఈ దివాళీ సందర్భంగా ఏదైతే నా కుటుంబం నుంచి ఎప్పుడు కూడా మీకు కలవడం అన్నది దివాళీ ముందు సాంప్రదాయంగా పెట్టుకున్న కార్యక్రమానికి మీకు ఈ రోజున కలుస్తా ఉన్నాం. ఈ దివాళీ వెలుగులు మీ కుటుంబంలో ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో కూడా మీ అందరి యొక్క సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ముందు ఒక మార్కెట్ వెళ్ళింది, వాళ్ళు కూడా వచ్చి రిప్రజెంట్ చేశారు. ఏ విధంగా వాళ్ళని అకామిడేట్ చేయగలం అన్నది కూడా ఒకసారి డిస్కస్ చేసి డెసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ మార్కెట్ వాళ్ళు ఆమోదయోగంగా 80 మంది ఎంతమంది వచ్చారు, వీళ్ళు కూడా రిప్రజెంట్ చేశారు. మాకు ఇక్కడ రిటైల్ కదా, ఇక్కడ ఉంటేనే వ్యాపారం అవుద్దని అంటున్నారు. ఒకవేళ ఇదేదైనా కాంప్లెక్స్ కింద కడితే వాళ్ళకి ఏదైనా లీజ్ బేసిస్ కింద ఇవ్వచ్చా, ఏదో అన్ని డిస్కస్ చేస్తారు. అంటే తీవ్రంగా ఖండించడం అన్నది వైసీపీ వారి యొక్క నైజం. ఎందుకంటే దీన్నైనా సరే బాగా తీవ్రంగా ఖండించేస్తా ఉంటారు. అదే తీవ్రతతోటి పేపర్ మిల్ అగ్రిమెంట్ అవునప్పుడు ఖండించినా బాగుండు, సివి మార్కెట్ విషయంలోని మాట్లాడినా బాగుండు. ఇలాంటి వీడియోలు నాకు ఇప్పుడే మా నాయకులతో మాట్లాడుతూ ఉంటే మాకు మొన్న ఒక షాక్ తగిలింది. ఓ రోజు రాత్రి పడుకొని ఉన్నాను, సడన్ గా మా వాళ్ళు ఎవరో ఫోన్ చేసి మీ నాయుడు 27th వార్డులోని పోలీసుల్ని కొట్టే పరిస్థితిలో ఉన్నాడటండి అన్న. ఏంటి మా పిఏ నాయుడా అన్న. అవునండి, వీడియో రిలీజ్ అయ్యారు, ప్రబుద్ధుడు పెట్టారట అన్నారు. సరే, వెంటనే చెక్ చేసుకుంటే మావోడు మొహంలా ఉందంటే కొద్దిగా ఎడిట్ చేశారు. వెంటనే 2 టౌన్ సిఐ గారికి చేసి నిజంగా మావోడు అయితే మాత్రం లోపల వేసేయండి, తర్వాత లాగానే వెళ్ళండి, ఎవరైనా సరే ముందు వేసేయండి అన్న తర్వాత డిఎస్పీ గారికి డౌట్ వచ్చి అడిగితే ఒకడు కోరుకొండ రాజానగర్ అనుకుంటారు రౌడీ షీటర్, ఇంకో అతను డబులేష్. అసలు మీ పిఏ ఎక్కడ ఉన్నాడు సార్ అక్కడ? మరి వీడియో చూస్తే ఆర్ట్ ఫేస్ లాగా అటు ఇటుగా ఉంది. అంటే వచ్చిన తర్వాత ఏది నమ్మాలి ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు. రేపు ఏదైనా సరే నాకు అర్థం కాని ఏంటంటే సత్యన్న ఏదైనా సరే నేనేనా అన్నానని చెప్పి ఆదిరెడ్డి వాసు నన్ను అన్నాడు వేసేయండి అని సత్యన్న అంటే అతను అమ్మాలా ఏంటి? సత్యన్న మంచోడు, నన్ను ఏం అండ, ఎందుకంటే టీవీ 9 అయినా నాకు ఆయనకి మంచి స్నేహం ఉంది. రాజమండ్రి కదా అందరం స్నేహశీలు. అంటే వచ్చిన తరుణంలో ఇవి నమ్మచ్చా లేదా అన్నది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్పారావు గారు ఇదే హోటల్లో బాగానే గుర్తొచ్చింది, ఇదే హోటల్లో అప్పారావు గారు ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తిని పిలిపించి ఏం చేసావురా అంటే 40 లక్షలు ఇచ్చాను భరత్రామ్కి, ఇంకా 10 లక్షలు ఇచ్చేంత వరకు నన్ను దొబ్బేశాడు, ఇచ్చాను అని అన్న వీడియోని ఎడిట్ చేసి రే నిన్ను వేసేస్తాను, నీతో పాటు బుచ్చ చౌదరిని వేసేస్తాను అని చెప్పి అప్పారావు గారు వీడియో ఎడిట్ చేశారు. ఎందుకు? చౌదరి గారు అప్పారావు గారికి పడదేమో అని అందరూ అనుకుంటారు. ఎందుకు పడదు? గురు శిష్యులు ఇద్దరు నాకు తండ్రి సమానులు, ఎందుకు పడదు? ఉంటాయి, వ్యక్తిగత విభేదాలు ఉండవా? నా నాన్నగారు నేను ఇప్పటికీ 90% విభేదిస్తాను, పార్టీ పరంగా ఆయన కొన్ని చెప్తారు, వర్రే సీని గారితో విభేదిస్తాను. అలా కాదండి జూనియర్ మీరు చెప్తానేనండి అంటారు.
విభేదిస్తాం కానీ కలెక్టివ్ గా మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చిందో ఆ మాట మీద వెళ్తాం. ఎంత చేయడానికి ట్రై చేశారు అప్పారావు గారు, బుచ్చ చౌదరి గారు అన్నట్లు వీడియో పెట్టారు. మళ్ళీ లక్కీగా ఏంటంటే ఆయన వచ్చింది, మాట్లాడింది, సీసీ ఫుటేజ్ తీస్తే బయటకు వచ్చేసింది, వాస్తవాలు తెలిసినాయి. సరే వాట్ ఎవర్ ఏదున్నా నేనైతే పార్టీగా ఆయన్ని, పార్టీలో ఉన్న వ్యక్తిగా ఎక్స్ప్లెనేషన్ అడిగాను. నేను మీడియా సాక్షిగా నా తాలూకుదంతా కూడా నేను చెప్పుకుంటానని అన్నారు. గుడ్, చెప్పండి, మేము చూస్తాం. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం, అండ్ ఎక్సైజ్ వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం. ఎక్కడైనా తప్పులు జరిగితే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయని వాళ్ళిద్దరికి కూడా చెప్పడం జరిగింది. మా పని మేము చేస్తాం, వాళ్ళ పని ఏంటంటే జల్లాలి, జల్లుతున్నారు, ఎవరి పనాలు చేసుకుంటారు. లేదు, నిన్న మాట్లాడారు, దాన్ని కూడా నేను చెప్పాను. అలాంటి సంఘటనలు ఉంటే చర్యలు తీసుకోవాలి. ఒకటి, చట్టం దాని పని అది చేయడంతో పాటు నేను ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే నాసి రకం మద్యం అమ్మి ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన వైసీపీ వాళ్ళు నిసిగ్గుగా, సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడడం ఏంటో నాకు ఆశ్చర్యంగా ఉంది. రాజ్యసభ సాక్షిగా ఒక పార్లమెంటేరియన్ ఏంటి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లోని కిడ్నీ కానీ లివర్ ఇష్యూస్ కానీ అని అంటే రికార్డు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. అంతమంది లివర్ డ్యామేజ్ అయింది ఆ 5 సంవత్సరాలు వైసీపీ మద్యం తాగి, అంటే స్పిరిట్ తాగి. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వ్యక్తి, అందులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జోగి రమేష్ గారు వ్యాపారం చేసుకుంటున్నారు అని అంటే మంచితనం. అలాగని తప్పు చేశారని తెలిసిన తర్వాత చట్టం దాని పని ఎలా చేస్తుంది అన్నది కూడా చూపిస్తాం. లాస్ట్ గా ఏంటంటే మద్యం అన్నది తప్పు చేసామన్నది వైసీపీ ప్రతి నాయకుడికి తెలుసు, నిక్కరేసుకున్న వైసీపీ కార్యకర్తకు కూడా తెలుసు. వాళ్ళు ఆ ఇమేజ్ ని డైవర్ట్ చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా చేస్తారు, చేస్తూనే ఉంటారు. ప్రజలకి ఫైనల్ గా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకి తెలియచేసే బాధ్యత మా పైన ఉంది, చేస్తాం. ఇలాగా వీడియోలు రిలీజ్ చేసి ఒక స్క్రీన్ పెట్టి మాట్లాడడం వల్ల రాజకీయ లబ్ధి రాదు. వాస్తవాలు ప్రజలు తెలియజేస్తే మంచిది. ఏ సిండికేట్ అండి? ఎక్స్ప్లెనేషన్ అడిగానని చెప్పాను కదండి, ఎక్స్ప్లెనేషన్ అడిగాను. ఆయన నా ఎక్స్ప్లెనేషన్ మీడియా సాక్షిగా నేను మాట్లాడతాను, నేను అన్ని కూడా అక్కడే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను అని చెప్పారు. ఈ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఏది వచ్చినా ఏది తెలిసినా ముందు ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం. ఎక్స్ప్లెనేషన్ అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చే సంజాయిషి సరిగ్గా ఉంటే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే రాజకీయంగా ఇలాగంటి విమర్శలు అన్నది సర్వసాధారణం అయిపోయింది. వాస్తవం అవాస్తవం తెలియని పరిస్థితికి వచ్చేసాం. ఆ వాయిస్ ఆయనదైనా సరే ఆ వాయిస్ ని మాడ్యులేట్ చేసి ఇలా చేయొచ్చు అన్నది పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి కంగారు పడి మనం ఏదో మాట్లాడకూడదు. అది ఇన్వెస్టిగేట్, పోలీసు వారిని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం. వచ్చేదాన్ని బట్టి చర్యలు ఉంటాయి. తప్పైతే కాల్ డేటా అన్నది కంపల్సరీగా మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నప్పుడు గ్యారంటీగా వస్తాయి. వాళ్ళు మాట్లాడుకున్నారంటే డేటా ఉంటది, ఫోన్లు వెళ్ళినా వచ్చినా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకుండవు? కాల్ డేటా ఉంటది. వాళ్ళిద్దరు ఎన్నిసార్లు మాట్లాడుకున్నారో, ఆ మాట్లాడుకున్న తర్వాత ఏమైందో వాళ్ళిద్దరికి మాకెలా తెలుస్తుంది అన్న? నా వ్యాపారం అది కాదు, నాకు వ్యాపారమే లేదు. ప్రజాప్రతినిధిగా నా వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది అయితే ఇవేమీ లేవు, ఉంటే చర్యలు ఉంటాయన్నారు. ఏడా ఎన్ని ఉన్నాయి చేస్తాం. ఏమండి గతంలో ఇదే వ్యాపారంలో ఎవరెవరు ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు. అన్ని పార్టీల వారు ఉన్నారు. ఇది పార్టీలకు సంబంధించింది కదా. డ్రాలో ఎవరికి వస్తే వాళ్ళకి వచ్చింది. నీ అదృష్టం అంటే నీకు డ్రా తగులుతుంది. సరదాగా ఒక డీడీ తీసిన వాళ్ళు కూడా నేను అక్కడ చూసే చెప్తుంటారు. ఒక డీడీ తీసి
ఫ్లూక్ గా వేద్దాం నువ్వు ఒకటి తగిలేసే నేను ఒకటి తీసాను నాకు డ్రా వచ్చేసింది అన్న వాళ్ళు ఉన్నారు. వ్యాపారం చేసుకుంటారు. అక్కడ తప్పులు జరిగితే తప్పకుండా గతంలో అక్కడ ఉన్న ప్రజలు ఎవరికైనా సరే ఏదైతే లిక్కర్ షాప్ ప్రాంతంలో ప్రజలు ఎవరికైనా ఇబ్బందులు కలిగినా సమస్యలు వచ్చినాయి అంటే నాకు మెసేజ్ పెడితే రాత్రి అయినా సరే డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి చర్యలు తీసుకుంటున్నాం, ఏం చేయగలవు అన్ని చేస్తా ఉన్నాం. ఇంకా పాలసీగా వచ్చే కొన్ని నిర్ణయాలు నేను కూడా ఏమి చేయలేని, పాలసీగా ఇచ్చిన అవకాశాలు కానీ బయట ఏదైనా చేయగలిగితే నా దృష్టికి వస్తే నేను కంపల్సరీ చేస్తున్నాను. మీ దృష్టిలో ఉంటే చెప్పండి, నా వరకు వచ్చిన నేను అన్ని చేస్తున్నాను. అన్ని ఇందాకే చెప్పాను, అన్ని నాకు తెలియాలని రూల్ లేదు, తెలిసిన వాటిపైన చర్యలు తీసుకుంటాను. పరిణామాల్లోనా ఏది అండి చెప్పాం, నేను ఎస్పీ గారికి చూడాలి అని చెప్పాం. అలాగే ప్రకాష్ నగర్ వాళ్ళకి కూడా చెప్పాను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దీనికి సంబంధం లేదు కాబట్టి దాని వరకు చెప్పాం. తెలీదన్నా, మరి వ్యాపారాల బ్యాలెన్స్ షీట్స్ మన వరకు రావు కదా. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నా దగ్గరికి వాపోలేదు, నా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు కదా. అంటే ఒక ఎదురు పెడితే కొంతమంది వాళ్ళు వ్యాపారస్తులా కాదా కూడా మనకు తెలియదు. ఒకటి వాళ్ళు చేసుకుంటున్నారు, ఊర్లో ఉన్నాయని తెలుసు, వాళ్ళు ఏదైనా నాకు వ్యక్తిగతంగా తెలిస్తే బాగుండు. అయ్యి మరి చెప్పండి. మరి అంటే నా ఫోన్ ఉంది, నేను ప్రతిదీ వాట్సాప్ చూస్తాను, ప్రతి ఒక్కరికి నేనే నేరుగా మాట్లాడతాను. నాకు ఇక్కడ ఎవరో ఒక బినామీ పెట్టుకొని వాళ్ళతోటి మీడియా వాళ్ళందరినీ కలిసే పరిస్థితి నాది కాదు. నాకు ప్రతి ఒక్కరితో రిలేషన్ కావాలి, ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడతాను. మీరు ఇచ్చిన సమాచారం బట్టి నేను కూడా నిర్ణయాలు తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పరంగా కొన్ని ఇష్యూస్ వస్తాయి, వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మా లీడర్లు అంటే కొన్ని మోమాటాలు ఉంటాయి, నాకు చెప్పిన దాన్ని బట్టే కదా ఇంతమంది పైన నేను చర్యలు తీసుకోగలిగాను. ఎందుకు తీసుకున్నానంటే మోమాటానికి పోతే ఇవి చర్యలు తీసుకోలేను. ఈ మోమాటాలు పోకుండా వెళ్ళడం వల్ల కొంతమంది మా నాయకులు కూడా నొచ్చుకుంటున్నారు. నొచ్చుకున్నా తప్పదు, మరి ప్రజల కోసం కొన్ని చెయ్యాలన్నప్పుడు ఓటేసి గెలిపించినప్పుడు నేను చేస్తాను. వైసీపీ హయాంలో ప్రైవేట్ చౌదరి 9,000 అగ్రిమెంట్ చేసి హైదరాబాద్ వాళ్ళు 5,000 చేశారు. ఒక కామెంట్ పేపర్ మిల్ అగ్రిమెంట్ ఆ రోజు ప్రవీణ్ చౌదరి చేయలేదండి, మనం కూడా తెలుసుకోవాలి. ఆ రోజు గన్ని కృష్ణ గారు గౌరవ అధ్యక్షులు, ఆదిరెడ్డి అప్పారావు శాసన మండలి సభ్యులు, పితాని సత్యనారాయణ గారు టీడీపీ గవర్నమెంట్ లో చేశాం. ఆ రోజున్న పరిస్థితులు అది, ఈ రోజున్న పరిస్థితులు ఇది. వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 5 ఏళ్ళుగా వాళ్ళు చేసిన నష్టం వల్ల ఈ విధంగా అవ్వాల్సి వచ్చింది. అదే అగ్రిమెంట్ టైంలో చేస్తుంటే ఒక విధంగా డిమాండ్ ఉంటుంది. మీరు సాగిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఏదోటి ముందు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి చేయవలసి వచ్చింది. కార్మికులు సంతృప్తిగా ఉన్నారు. ఈ అంశం చూడండి, ఇప్పుడు రాష్ట్రానికి గూగుల్ వచ్చింది, ఒక డేటా సెంటర్ వచ్చింది, $133,000 కోట్లు పెట్టుబడులు, సుమారు $15 బిలియన్ ఇవంతా కూడా వస్తుంది ఇన్వెస్ట్మెంట్స్. లక్షల పైన ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. ఇంత శుభ పరిణామం రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ప్రజలు ఆనందంగా ఉన్నారు, యువత ఆనందంగా ఉన్నారు. ఆనందంగా లేని వ్యక్తి ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళకి గూగుల్ వద్దు, ఏది రాకూడదు. ఈ రాష్ట్రంలో ఏది అభివృద్ధి చెందకూడదు, తెలుగు జాతి బాగోకూడదు, పిల్లలు బాగుండకూడదు. ఏముంది, ఇంత కష్టపడి గూగుల్ని తీసుకొస్తే ఎన్ని విధాలుగా విమర్శించారు. డేటా సెంటర్తో ఉపయోగం ఏంటి, జాబులు వచ్చి ఏం చేస్తారు, ఇది వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ నైజం అదే. అలాంటి వాళ్ళు వీటిని అడ్వాంటేజ్ తీసుకొని 100 విమర్శలు చేయడం అన్నది సర్వసాధారణం. చేస్తారు సార్. ఫ్లడ్ లెవెల్స్ అన్ని ఇప్పుడే, మొన్న ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. గార్డ్స్ మనం అప్రమత్తంగా ఉండాలి. బ్యారికేడ్స్ కట్టారు, తీస్తారు, తీసిన తర్వాత చేస్తారు. ఆల్రెడీ డిపార్ట్మెంట్ కి అలర్ట్ చేసి ఉన్నాం, దృష్టిలో ఉందండి. ఏదండి? ఓకే, అవును. అది ఇప్పుడు ఒకటి ఉందండి, ఇంకో 4 కూడా లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పుడు కార్పొరేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని స్ట్రక్చర్స్ బాగాలేదు, స్ట్రక్చర్స్ అన్ని కూడా రీవ్యాంప్ చేస్తున్నాం. చేసి కాస్త స్ట్రక్చరల్ స్ట్రెంత్ తీసుకొని బేస్
ఫౌండేషన్ స్ట్రెంత్ కొద్ది బలపరుచుకొని షెల్టర్స్ వేసి ఇంకొక 2-3 అయినా పుస్తకాల లోపు చేద్దాం అన్నది ఆలోచన. ప్రాసెస్ లో ఉన్న రివ్యూ చేస్తా ఉండదు. అంటే వ్యాపారస్తులు నష్టపోతే వాళ్ళు నిజంగా నా వరకు తెలియచేసి రిప్రజెంట్ చేస్తే నేను మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. అది మీ ద్వారా వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను. కాస్త వాళ్ళకి తెలియచేసి మా దృష్టికి తెమ్మానండి. వ్యాపారస్తులు నష్టపోతే వ్యాపారస్తులు బాగుంటే రాష్ట్రం బాగుంటది. దీపావళి షాపుల పరంగా కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. సాంప్రదాయంగా ఏదైతే జరిగేదో ఆ ప్లేసెస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేదు. గత సంవత్సరం ఎలాగైతే చేశానో ఈ సంవత్సరం కూడా వ్యాపారస్తులు అంతంతగానే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏ అధికారి కూడా ఇబ్బంది పెట్టకూడదని చాలా స్పష్టంగా చెప్పాం. పర్మిషన్స్ కూడా ఆర్ట్స్ కాలేజ్ ఇబ్బంది అయితే నేనే ఆ కాలేజెస్ కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ భరత్ గుప్తా గారితో మాట్లాడి నేనే పర్మిషన్ ఇప్పించా. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులు బాగుండాలని జరుగుతా ఉంది. తగు చర్యలు కూడా తీసుకుంటాం. అమలాపురంలో దురదృష్టమైన సంఘటన జరిగింది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా తీసుకున్నాం. థ్యాంక్ యూ.